ఆత్మకూరు గ్రామదేవత శ్రీ గంగానమ్మ తల్లి అపార కృపాకటాక్షాలతో భక్తి ప్రపత్తుల నడుమ మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆత్మకూరు గ్రామంలో ఆధ్యాత్మిక శోభవర్ధిల్లింది. ఈ నెల 23న అత్యంత వైభవంగా జరిగిన ఈ గ్రామదేవత జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో విజయవంతంగా సాగింది. జాతర అనంతరం జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు నలుమూలల నుండి అశేషంగా తరలివచ్చి గంగానమ్మ తల్లిని దర్శించుకోవడమే కాకుండా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాదాన్ని అత్యంత తృప్తితో స్వీకరించారు. ఆలయ ఆవరణమంతా భక్తుల జయజయధ్వనాలు, అమ్మవారి నామస్మరణతో మారుమోగిపోయింది. ఈ మహత్తర కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది వాకా రామ్గోపాల్ గౌడ్, న్యాయవాది తాతా సాంబశివరావు, ఆలయ కమిటీ ప్రతినిధులు సాంబశివరావు, తాతా కోటయ్య, కొల్లి శ్యాంకుమార్, మాన్యం సాంబయ్య, బొమ్ము కిషోర్ రెడ్డి, తాటి వెంకట్రావు, మాన్యం శ్రీనివాసరావు, జొన్నకూటి వెంకటేశ్వర్రావులు ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి మర్యాదపూర్వకంగా అన్నప్రసాద వితరణ జరిగేలా పర్యవేక్షించారు. వీరికి తోడుగా భక్త బృందం ప్రతినిధులు తదితరులు ముందుండి సేవాభావంతో శ్రమించి ఈ అన్నదాన మహోత్సవాన్ని జయప్రదం చేశారు. భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు లభించాలని, అందరూ సుభిక్షంగా ఉండాలని కమిటీ సభ్యులు ఆకాంక్షించారు. ఆత్మకూరు గ్రామంలో గంగానమ్మ తల్లికి జాతర జరిగింది. ఈరోజు 26వ తారీఖు నాడు గంగానమ్మ తల్లికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి నారా లోకేష్ గారు 5 క్వింటాలు బియ్యం ఇచ్చాడు. వారిని వారి కుటుంబాన్ని ఎలవెల్లా కాపాడవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే మన గ్రామ భక్తులందరూ కూడా పాల్గొని మాకు సహకరించి ఈ కార్యక్రమంలో పాల్గొని అన్ని పనులు సక్రమంగా చేశారు. వారికి అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆత్మకూరు గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ గ్రామదేవత గంగానమ్మ తల్లి, పోతురాజు స్వామి, మాల్సమ్మ తల్లి ఈ నెల 23వ తేదీన మా గ్రామస్తులందరూ కూడా అంగరంగ వైభవంగా సంబరం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 26వ తేదీ బుధవారం ఉదయం 11 గంటల నుంచి అన్నప్రసాదం కార్యక్రమం పెడతాం జరుగుతుంది. గతంలో ఊరు మొత్తం ప్రసాదాలు పెట్టేవాళ్ళం. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మేము అన్నప్రసాదం కార్యక్రమం మా కమిటీ సభ్యులందరూ శ్యాంబాబు కానీ, పూజారి గారు, మా జనగుడి సాంబశివరావు, మాని సాంబయ్య గారు, కిషోర్ బాబు గారు, అట్లాగే వెంకటేశ్వరరావు, మిగతా పెద్దలు గుప్తా గారు అందరూ కూడా మాకు సహకరించి, అదేవిధంగా అది చెప్పారు శ్యామ్ కుమార్ గారు చెప్పారు, అందరూ మరి శ్రీను, మిగతా గ్రామ ప్రజలందరూ కూడా మేము ఈ కార్యక్రమం చేస్తున్నామంటే వాళ్ళ ధన రూపైనా దాని రూపైనా అన్ని విధాలుగా మాకు సహకరించి మేము వెళ్ళి అడిగితే ఏ వస్తువు కావాలన్నా వాళ్ళు ఇచ్చి మరి ఇంత ఘనంగా చేస్తానికి ఈ గ్రామ ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు మాకు. ఇది ఆ తల్లి వెళ్ళవెళ్ళలా మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడపాలని, ప్రతి ఒక్కరూ చదువుకోవాలని పిల్లలు బాగా, అదేవిధంగా చక్కగా తల్లి పంటలు బాగా పండాలని, వర్షాలు కురవాలని ప్రతి శ్రావణ మాసంలో అమ్మవారికి పెట్టుకుంటాం జరుగుతుంది. అట్టా ఈ కార్యక్రమంలో భాగంగా మరి గ్రామంలో మహిళలు కానీ దాతలు కానీ అందరూ మాకు సహకరించినందుకు చాలా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి నారా లోకేష్ గారు కూడా ఒక 5 క్వింటాలు రైస్ ఇచ్చారు. వారికి కూడా మా గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
సమస్త దేవంత లోకైక దేవాంకురం శ్రీమాధవ పరంతో లోకమంత్రే కమలహస్తం కమలాం బాలాది కోటి ప్రజంభం జయత్రం భజమంబకం జగదేశ్వరేవం సర్వమంగళమాంగళ్యస్య సర్వనిత్యాయ నవగ్రహాదుత సర్వదోర్జన గురుదోర్జన వాసుదేవర్జన జన్మ నక్షత్రం విజయదోష ఆయుధారోగ్య నాయకం తదేవరం తారాబలం చంద్రబలం చావరం లక్ష్మీపురేణ శ్రీ గంగానమదేవత ఆ దివ్య మంత్ర వృక్షాన్ని సమర్పయాన్ని అందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని నమ్మకం అమ్మవారిని నేర్చుకోండి ఆత్మ నమస్కారం జ్ఞాని బాబాని జన్మాంతర్దేశ తాని శాపాన్ని శక్తి ఋషింపదేవతి బాబాత్మకం భారతం మదేవత ఆత్మ నమస్కారం సమయ సమస్త రాజోపచార చిత్తోపచార మంత్రోపచార దేవోపచార సర్వోపచార పూర్ణమే మంత్రహీనం ధ్యానం భక్తి హీనం మహేశ్వరు ధనానికి ధాన్యానికి లోటు లేకుండా వ్యాపారం బాగా కలిసి వచ్చి మా సంపూర్ణమైన ఆయుర్వేదాన్ని ఇచ్చి మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. ఓకే పంటల సుబ్బారావు గారు అన్నదాన గారు మాన్యం జాతి గారు 500 రూపాయలు సాధించారు. వారిని వారి కుటుంబాలు కాపాడారు. తమ్ముడు ఫోటోది నువ్వు రా ఇది అటా ఉండండి అటా ఉండండి. ఓకే వచ్చిన భక్తులు ఖాళీగా ఉన్నాయి. అటు ఎదురుగా కోరుతున్నాము. మీ కొండలరావు గారు 501 రూపాయలు అందించారు. వారిని వారి కుటుంబాన్ని వేగంగా కాపాడగలను. మొదటి బడ్జెట్ గారు అన్నదాన సందర్భంగా 500 రూపాయలు చెల్లించారు. రావాలండి రావాలి జనాన్ని దయచేసి ఇప్పుడు శాశ్వతంగా కోరుతున్నాము. ముందుకోవాల్సిన పనులు కోరుతున్నాము. కన్నా భారతంలో రాబడవలను దయచేసి మాకు సహాయంగా కూర్చున్నాము. చిన్న ఇస్త్రాకులు ఎక్కడ పెడతా దీంట్లో గంటి అమ్మవారి దర్శనం చేసుకుని హలో హలో సూర్యులు అంటే సూర్యుడు
తమ్ముడు ఓకే ఈ కొండలరావు గారు 500 రూపాయలు అందించారు. వారిని వారి కుటుంబాన్ని వెళ్ళాలని కాపాడగలను. మొదటి 10 గారు అన్నదాన సందర్భంగా 500 రూపాయలు. ఒక భక్తులు అమ్మవారికి అన్నదాన సందర్భంగా 1000 రూపాయలు. ఒక భక్తులు అన్నదాన సందర్భంగా 1000 రూపాయలు చెల్లించారు. వారి వారి కుటుంబాన్ని వెలువల కాపాడగలను. ఇంగ్లీష్ రాకుల మటుకి బండ్లు కావాల్సిందిగా కోరుచున్నాము. దయచేసి ఖాళీ ప్రదేశాల్లో ఇంగ్లీష్ రాకులు వేయవచ్చు.